హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. 2 రోజుల నుంచి వీడియో పోస్ట్ చేయలేదంటే నేను మీ అందరినీ బీభత్సంగా మిస్ చేశాను. ఐ రియల్లీ మిస్డ్ యూ ఆల్ అండి. అండ్ మా ఇంటికి బోల్డ్ మంది గెస్ట్లు వచ్చారు అండ్ దాంతోనే నేను ఎక్కువ బిజీ అయిపోయాను అనమాట. ఎప్పుడైనా గెస్ట్లు వస్తే మీరు చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకుంటే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది వాళ్ళని హ్యాండిల్ చేయడం అనమాట. అప్పుడు ప్రిపరేషన్స్ మనం ముందు చేస్తే ఏంటి, వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు, వాళ్ళతో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కొంచెం ఎంజాయ్ చేయడానికి టైం దొరుకుతుంది. లేదంటే మనం ఇంకా కిచెన్కే అతుక్కుపోవాలన్నమాట. సో అందుకోసం నేను ఫస్ట్ దోశ బ్యాటర్ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను, ఇడ్లీ బ్యాటర్ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత చనా చోలే ఇలాంటివి ఏవైనా నానబెట్టి ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకోండి. అందరితో మాట్లాడుతూ కూడా మనం టక్ తాలింపులన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మినపప్పు ముద్ద గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. సో ఎప్పుడైనా అర్జెంటుగా సక్కు పెట్టాలన్నా దెబ్బ రొట్టె వేయాలన్నా ఇది చాలా చాలా ఈజీ అవుతుంది అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అండ్ దాని తర్వాత దోశల కోసం కూడా ఎక్కువ బ్యాటర్ కొన్ని మిక్స్ చేసి పెట్టేస్తాను అనమాట. అండ్ ఇది 1 గ్లాస్ అండ్ 1.5 గ్లాస్కి మరి ఒక 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసి నానబెట్టాను. కొంచెం మెంతులు కూడా యాడ్ చేశాను అనమాట. దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకుందాం. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను Mamaearth ఎగ్ప్లెక్స్ కండిషనర్ అండ్ షాంపూ. ఇది ఫర్ హెయిర్ స్ట్రెంగ్త్ అండ్ షైన్ కోసం, మేడ్ సేఫ్, డెర్మటాలజికల్ టెస్టెడ్ అండ్ సూట్స్ ఆల్ హెయిర్ టైప్స్ అనమాట. ఇదేంటి అంటే మీ అందరికీ తెలుసు, ఎగ్లో ఒక ప్రోటీన్ ఉంటుంది, మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, అందుకు చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇవన్నీ మనకి హెయిర్ని చాలా నరిష్ చేస్తుంది. అండ్ మీకు తెలుసు కదా, Mamaearth ఈజ్ ఎ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే మీరు ఎంత ప్లాస్టిక్ని యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. ఈ షాంపూ యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి హెయిర్ ఫాల్ అనేది నాకు చాలా వరకు తగ్గింది. అండ్ హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఐ థింక్ ఇది నేను హెయిర్ వాష్ చేసిన 4th డే. చాలా అంటే బాగా అనిపిస్తుంది అండి. అండ్ హెయిర్ ఫాల్ అనేది తక్కువ అయినప్పుడు మనకు కొంచెం హాయిగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇది స్ప్లిట్ ఎండ్స్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట. లైక్ దాంట్లో ఎగ్లో ఉండే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది మన స్ప్లిట్ ఎండ్స్ రాకుండా మన హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ షాంపూ వచ్చేసి చూడడానికి ఇలా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. అండ్ కండిషనర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. మీరు నా కూపన్ కోడ్ Sireesha 2022 అనేది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. Mamaearth ప్రోడక్ట్స్ అనేవి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లోని, Mamaearth వెబ్సైట్లోని, పోపుల్లోని, నాయకాల్లోని ఇలా అన్నిటి దగ్గర మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో కండిషనర్ కూడా చాలా స్మూత్ అని చేసి మన హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా హెల్ప్ చేసేది అనమాట. ఎగ్లో ఉండే ప్రతి మంచి గుణం మన హెయిర్కి మనం ఇలాగే ఇవ్వచ్చు. ఎగ్ప్లెక్స్ది షాంపూ అండ్ కండిషనర్ది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. బెస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. మీరు కనుక హెయిర్కి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఇది కొంచెం ట్రై చేయండి, ఓకేనా. దాని తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకొక గంటలో వాళ్ళందరూ వచ్చేస్తారు అనగా నేను తొందరగా లంచ్ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేశాను అనమాట. ఏం ప్రిపేర్ చేయాలి అన్నది మనం ముందు ఆలోచించేసుకుంటే ఏం చేయాలన్నది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో అన్నిటికన్నా కష్టం ఆలోచించడమే ఏం చేయాలి అన్నది. సో ఈరోజు నేను బోల్డ్ అని ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. పన్నీర్ బయట నుంచి తెచ్చింది నేను కట్ చేసిన. మీరు కనుక పన్నీర్ వండాలి అనుకుంటే, ఇంట్లోనే చేయాలి అనుకుంటే ముందు రోజే మనం పన్నీర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. దాని తర్వాత యూజింగ్ యువర్ గ్యాడ్జెట్స్, మీ దగ్గర మంచి మిక్సర్, గ్రైండర్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకుంటే ఏంటి మనకి పని అన్నది తక్కువ అవుతుంది అనమాట. సో ఈ ఎయిర్ ఫ్రైయర్లోని నా ఈ పన్నీర్ పీసెస్ అన్నిటిని నేను ఫ్రై చేసుకుంటాను. అండ్ ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ ఆయిల్ కోట్ చేస్తామంటే హ్యాపీగా మన పన్నీర్ మొత్తం అయిపోద్ది. నార్మల్లీ ఆయిల్లో ఫ్రై చేయాలంటే బోల్డ్ అంతసేపు పడుతుంది కదా. సో ఇటు పక్క నేను నా గ్యాస్ని యూజ్ చేసుకోవచ్చు, ఇటు పక్క నేను ఈ వంట కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చాను ఆనియన్స్ చాప్ చేస్తున్నాను. సో ఆనియన్స్ కట్ చేసిన తర్వాత వీటన్నిటిని కర్రీ చేసుకుంటాను అనమాట.
ఆల్రెడీ నేను పక్కన పాయసం చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఇందులోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాం, దాంట్లోని తాలింపు దినుసులు యాడ్ చేసుకుంటాం, లైక్ లవంగాయలు యాలకులు యాడ్ చేస్తాం, తర్వాత బోల్డ్ అంతా జీడిపప్పు, పచ్చిమిరపకాయ, కొన్ని ఉల్లిపాయలు, దాని తర్వాత టమాటాలు యాడ్ చేస్తాం అనమాట. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుంటాం అనమాట. సో ఏమవుతుంది అంటే ఇది ఒక పన్నీర్ బటర్ మసాలా చేసినప్పుడు ఎలా అయితే టేస్ట్ వస్తుందో ఇది అలా వస్తుంది. ఇందులో కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. క్రీము, బటరు ఇవన్నీ యాడ్ చేస్తే, ఆబ్వియస్లీ అవన్నీ యాడ్ చేస్తే బాగుంటుంది. మనం హ్యూమన్సే అలా అండి, మనకి మోర్ ఆయిలీ అండ్ గ్రీసీ అండ్ సాల్టీ ఫుడ్ అంటే మనకి హ్యూమన్స్కి ఇష్టం అంట. మరి ఎందుకో నాకు కూడా తెలియదు, నేను ఎందులో చూసా, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఈలోపు పక్కన నేను జీడిపప్పు ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టా. అండ్ ఈరోజు నేను బోల్డ్ వండాలన్నమాట. స్పీడ్గా పక్కన ఒక పాటలు వేసుకుని దాంట్లోని నేను పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే కుకింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా గ్రైండ్ చేసుకున్నప్పుడు కొద్దిగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మన కలర్ మారదు, లేదంటే కలర్ మారిపోతుంది అనమాట. సో ఇది చేద్దాం, మూత పెట్టేద్దాం, దీని పని చేస్తూ ఉంటుంది. ఈలోపు మన పని మనం చేసుకుందాం. సో ఇంకో కర్రీ కోసం అన్నది నాకు ఆనియన్స్ కావాలి, అందుకోసం ఆనియన్స్ అన్నవి కట్ చేసుకుంటున్నాను. అలా నడుస్తుంది అనమాట. ఈ చాపర్ ఇంకా నేను యూస్ చేస్తున్నానండి, చాలా చాలా బాగుంది. ఎన్ని ఎలక్ట్రికల్ ఉన్నా కొన్ని మాన్యువల్వి కూడా ఇంట్లో ఉంచుకోవాలి. మొత్తం అన్ని ఎలక్ట్రికల్వి లేదా అన్ని మాన్యువల్వి అలా ఉంచకూడదు. కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి అది కొంచెం ఇది కొంచెం ఉంచుకుంటే మనకు కరెంట్ పోయినా ఏమైనా కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ బటర్ఫ్లై ఆ రౌండ్ వస్తుంది చూడండి, దానికన్నా ఈ స్క్వేర్ది ఏదైతే ఉందో ఇది చాలా బాగుంటుంది కంపేర్ టు అది. ఇది నేను కొన్ని కూడా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అలా అయిపోయినట్టుంది. నేను దీని రివ్యూ కూడా ఇచ్చాను, అది కూడా ఐ థింక్ హిందీలో దీని రివ్యూ ఇచ్చాను. ఎప్పుడు నా పాత ఇంకొక యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ పెట్టాను అనమాట, నాకు గుర్తు కూడా లేదు. బట్ ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈలోపు మనం ఆ పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ కోసం చేసుకున్న ఇది ఏదైతే ఉందో అది బాగా అయిపోయింది అనమాట, చల్లగా అయిపోయింది. అండ్ కొంచెం జీడిపప్పులు అన్నీ ఉంచుకున్నాను ఇందులోని, నీకు మొత్తం అంతా తీసి గ్రైండ్ చేసేయకుండా కొంచెం చేశాను అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు కదా, అండ్ కొంచెం ఎవరి కోసమైనా వండుతున్నా అంటే మన కోసం కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్, కొంచెం ఎక్కువ బాగా మనం చేయడానికి ట్రై చేస్తాము. సో ఈ మసాలాను ఇందులో యాడ్ చేస్తాను. లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. దీంట్లో లోపల నేను గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను, ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటేనే వాటిని కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ దీంట్లోని బాగా ఈ మసాలా మళ్ళీ బాగా ఆయిల్ అంతా వదిలే వరకు జింగ్ 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 అనుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లెట్ ఇట్ దాని పని అది చేస్తూ ఉంటుంది. ఈలోపు నేను ఆ మిక్సీలో మరి కొంచెం వాటర్ యాడ్ చేసాను, ఇది మిక్స్ అవుతుంది. దాని తర్వాత దీంట్లోని ఫ్రోజన్ పీస్ యాడ్ చేశాను. దాని తర్వాత ఫ్రోజన్ పీస్ అయిపోయిన తర్వాత మనము పన్నీర్ ముక్కలు మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తాను అనమాట. ఇదిగో ఈ బఠానీ అన్నది ఇందులో యాడ్ చేశాను. ఇందులో ఇంకా చాలామంది పొటాటో కూడా యాడ్ చేసుకుంటారు, తర్వాత కొబ్బరి అవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు. మనం అంత ఎక్కువ చేయట్లేదు, కొంచెం ఎంత చేస్తున్నాం అనమాట. మధ్య మధ్యలో మనకి జీడిపప్పు తగులుతూ ఉంటుంది, బఠానీ తగులుతూ ఉంటుంది, తర్వాత పన్నీర్ తగులుతూ ఉంటుంది. అండ్ ఇది బేసిక్ కర్రీ. దాని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం అన్నీ యాడ్ చేసుకోండి. అండ్ గరం మసాలా యాడ్ చేయడం అసలు మర్చిపోద్దు. గరం మసాలా యాడ్ చేసేస్తే మన బేసిక్ కర్రీ అనేది అయిపోయింది అనమాట. పక్కన ఆల్రెడీ జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తా. అప్పుడు మనం ప్రతి ముద్దకి ఒక జీడిపప్పు తగులుతుంది, లేదంటే మరి కొంచెం అయిపోతుంది అనమాట. అండ్ అయిపోయింది. మన పన్నీర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఎయిర్ ఫ్రైయర్లో కానీ కరెక్ట్గా 7 to 8 minutes పెట్టేస్తే మస్తుగా 4 sides బార్డర్స్ అన్నవి మంచిగా ఫ్రై అయ్యి, అంటే మరీ రబ్బరీగా అయితే అస్సలు అవ్వవు, ప్రాపర్గా ఫ్రై అవుతాయి అన్నమాట. అలానే ముద్దలాగా కూడా అయిపోవు, పర్ఫెక్ట్గా ఉంటాయి. నాకు చాలా నచ్చుతుంది ఎయిర్ ఫ్రైయర్ని యూస్ చేయడం అనేది. మిక్స్ చేసుకుందాం. పైన కొంచెం లాస్ట్లో ఇంకా కర్రీ అయిపోయింది అని మీకు అనిపిస్తుంది కదా, ఆ టైంలోనే కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ పెట్టి మూత పెట్టామంటే ఆ ఫ్లేవర్ అన్నది మొత్తం అన్నిటికీ పడుతుంది అనమాట. సో అది నా కర్రీ అయిపోయింది. ఇంకా ఏమేమి కుక్ చేశాను అన్నది నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను మరొక సెకండ్లో. అండ్ లాస్ట్లో ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసేయండి, కొంచెం కరివేపాకు యాడ్ చేసేయండి, అండ్ మూత పెట్టేయండి, గ్యాస్ ఆపేయండి. అయిపోయింది మన పన్నీర్ కర్రీ. అండ్ నేనేమేమి వండానో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇవన్నీ వండాను అనమాట. అన్నిటిది రెసిపీస్ మీకు తెలుసు కదా అని చెప్పలేదు. ఇవి అప్పడాలు వడియాలు, అందులో 3 రకాలు ఉన్నాయి. తర్వాత అన్నం, దాని తర్వాత పప్పు, దాని తర్వాత మన పన్నీర్ కర్రీ, దాని తర్వాత పాయసం, సేమియా పాయసం, దాని తర్వాత ఫిష్ అండ్ మజ్జిగ
అండ్ మన అథెంటిక్ ఫుడ్ కాలీఫ్లవర్ ఆలు ఫ్రై. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు వరకు టాటా, బై బాయ్.